హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు క్రేజీ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. లైక్ దెయ్యాలు, ఆత్మలు రాత్రిపూట ఎందుకు కనిపిస్తాయి, వీళ్ళు కాల్చుకు తినేవి ఏమిటి, బెలూన్స్ వల్ల పిల్లలు హెవీగా ఇంజూర్ అవటం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. అసలు బెలూన్స్ వల్ల ఏం జరుగుతుంది, ఇటువంటి క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జంక్ ఫుడ్ తినే వాళ్ళలో ఎక్కువ ఇష్టంగా పిజ్జా, బర్గర్స్ తింటూ ఉంటారు. అయితే ఆఫ్రికా ప్రజలు కూడా ఎక్కువగా బర్గర్స్ తింటూ ఉంటారు. అయితే వాళ్ళు తినేది చికెన్ బర్గర్ కాదు, మస్కిటో బర్గర్. ఈ ఫ్యాక్ట్ వినగానే మీకు కూడా ఇలానే అనిపించవచ్చు. అందరికీ తెలిసిందే, ఆఫ్రికా కొరువుతో నిండి ఉంటుందని. వాళ్ళకి సరైన ఆహారం లేక ఏది పడితే అది తింటూ ఉంటారు. అయితే ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ మస్కిటోస్ ఉంటాయి. సో ఈ మస్కిటోస్ని వాళ్ళు ఫుడ్ లిస్ట్లోకి చేర్చుకున్నారు. వీళ్ళు మస్కిటోస్ని ఇలా పట్టుకుంటారు. గిన్నెలో చిక్కుకున్న మస్కిటోస్ని ముద్దలా చేసి మీరు వీడియోలో చూస్తున్నట్టు నూనెలో ఫ్రై చేసుకుంటారు. అయితే ఈ బర్గర్కి వాళ్ళు ఎటువంటి మసాలాలు యాడ్ చేయకపోయినా చాలా టేస్ట్గా ఉంటుందట. ఇలా ఒక్క బర్గర్ రెడీ అవ్వడానికి 50 లక్షల దోమలు అవసరమవుతాయట. అయితే వీటిని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవట. ఇంకా సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఈ బర్గర్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయట. మాంసం, గుడ్లు వాటితో పోల్చుకుంటే ఈ మస్కిటో బర్గర్లో 7 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయట. బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ దేనికైనా డెకరేషన్స్కి బెలూన్స్ని యూజ్ చేస్తుంటారు. చిన్నపిల్లలు కూడా వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఈ బెలూన్స్తో ఆడటం వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బెలూన్స్ని హీలియం గ్యాస్తో ఫిల్ చేస్తారు. అయితే ఈ హీలియం గ్యాస్ వల్ల ఎటువంటి డేంజర్ ఉండదు. కానీ కొందరు బెలూన్స్లో హైడ్రోజన్ గ్యాస్ని ఫిల్ చేస్తుంటారు. ఇది వెరీ లైట్ అండ్ వెరీ చీప్. ఈ బెలూన్స్ బర్స్ట్ అయ్యి మన బాడీ పార్ట్స్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే ఎక్కువ మొత్తంలో బెలూన్స్ పేలితే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పిల్లలకి బెలూన్స్ కొనే ముందు ఆ బెలూన్లో ఏ గ్యాస్ ఫిల్ చేశారని ఒకసారి అడగండి. మ్యారేజ్ అయిన కపుల్స్లో కొంతమంది వారి పార్ట్నర్స్ పిక్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలా వారి పిక్స్ పోస్ట్ చేస్తూ వారి లైఫ్ చాలా హ్యాపీగా ఉందంటూ చెప్తుంటారు. మరికొందరు వారి పార్ట్నర్స్ పిక్స్ని పోస్ట్ చేయడానికి ఇష్టపడరు. వారి యొక్క పార్ట్నర్స్ పిక్స్ని పోస్ట్ చేయడానికి, పోస్ట్ చేయకపోవడానికి వారికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అయితే ఎక్స్పర్ట్ స్టడీ చేసి చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఉన్న కపుల్స్ చాలా తక్కువగా పిక్స్ని పోస్ట్ చేస్తారంట. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే వారి పార్ట్నర్స్ పిక్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఇష్టపడరట. ఇప్పుడు నేను మీకు క్రేజీ బర్డ్ గురించి చెప్పబోతున్నాను. ఈ బర్డ్ పేరు నీట్ ఫ్రీక్. యాక్చువల్లీ దీనికి అసలు పేరు వేరే ఉంది, ఆ పేరు నేను మర్చిపోయాను. నీట్ ఫ్రీక్ అనేది సెకండ్ నేమ్. ఈ బర్డ్ తను ఉండే ప్లేస్లో ఎటువంటి చెత్తనే ఉండనివ్వదు. మొత్తం క్లీన్ చేసుకుంటుంది. చెత్తని, ఆకుల్ని, పిల్లల్ని మొత్తం ఏరు పారేస్తుంది. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక రకమైన రెడ్ బెర్రీస్ని తెచ్చుకుని అది ఉండే ప్లేస్ని డెకరేట్ చేసుకుంటుంది. ఈ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ బర్డ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అది కూడా 2 గంటల పాటు. ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత రియల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేస్తుంది. అంతా క్లీన్ చేసి ప్లేస్ని డెకరేట్ చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఇదంతా చేయడానికి రీజన్ ఒక లేడీ బర్డ్ని అటాక్ చేయడం కోసం. ఈ ఫ్యాక్ట్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెంగాల్ జైల్లో 196 బేబీస్ ఉన్నారు. అయితే ఈ బేబీస్ ఏదో తప్పు చేసి బయట నుండి జైలుకు వచ్చినవారు కాదు, జైల్లో తప్పు చేయడం వల్ల పుట్టినవారు. ఈ దెబ్బకి కలకత్తా హైకోర్టు జైల్లో మేల్ స్టాఫ్ని తీసేసింది. చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారయ్యారు. మన దేశంలో లాస్ట్ 6 మంత్స్లో 80% హార్ట్ అటాక్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అది కూడా 11 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య గల వారే. ఇంత చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ ఎందుకు వస్తున్నాయి? అది నార్మల్గా వచ్చేవి కాదు. మనం డైలీ యాక్టివిటీస్ మనం తీసుకున్న ఫుడ్పై డిపెండ్ అయి ఉంటుంది. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్లో మెయిన్ రీజన్ స్ట్రీట్ ఫుడ్, అందులోనూ మెయిన్గా సమోసా, కచోరీ లాంటివి. మనం తినే సమోసా టేస్ట్ ఎలా ఉందని చూస్తాం, కానీ దాన్ని ఫ్రై చేసిన ఆయిల్ ఎన్నిసార్లు రీయూజ్ చేశారు అనే దాని గురించి మనం పట్టించుకోము. మనందరికీ తెలిసిన విషయమే ఆయిల్ని ఎక్కువసార్లు రీయూజ్ చేయకూడదని. FSSAI చెప్పేది కూడా ఏమిటంటే ఫ్రైయింగ్కి యూజ్ చేసే ఆయిల్ మ్యాక్సిమం 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు 20 నుంచి 20 సార్లు రీయూజ్ చేస్తున్నారట. ఇన్నిసార్లు ఆయిల్ని రీయూజ్ చేస్తే ఆయిల్లో కలర్ చేంజ్ అవుతుంది. ఆయిల్లో ఫ్రీ రాడికల్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వీటి వల్ల హార్ట్ అటాక్ వస్తాయి. హార్ట్ అటాక్స్ రావడానికి ఇదే మెయిన్ రీజన్ అని చెప్పకపోయినా ఇది కూడా ఒక రీజనే. లాస్ట్ 5 ఇయర్స్తో పోల్చుకుంటే స్ట్రీట్ ఫుడ్ తినే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎక్కువగా సమోసా లవర్స్ ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. మన ఇండియన్ రైల్వే టాయిలెట్స్ క్లీనింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదే లాంగ్ డిస్టెన్స్ నుంచి అంటే ఢిల్లీ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ గురించి అయితే అసలు మాట్లాడక్కర్లేదు. అయితే ట్రైన్లో టాయిలెట్స్ క్లీన్గా లేకపోయినా, వాటర్ లేకపోయినా
దానివల్ల ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి 30,000 అమౌంట్ పే చేయాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషనర్ ఆర్డర్ చేసింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. యాక్చువల్గా మేము రీసెంట్గా తిరుపతికి వెళ్ళినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్లోనే ట్రావెల్ చేసాం. టాయిలెట్స్ మహా దారుణంగా ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్ గురించి నాకు అప్పుడు తెలియదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ ప్రపంచంలో చాలామందికి చాలా భయాలు ఉంటాయి. కొందరికి వాటర్ అంటే భయం, కొందరికి నిప్పు అంటే భయం, మరికొందరికి ఎత్తు అంటే భయం. ఇప్పుడు నేను చెప్పబోయే ఎత్తును కూడా ఒకటంటే భయం. ఆ భయం వల్ల అతను తనను తాను 55 సంవత్సరాలు బంధించుకున్నాడు. తనను తాను 55 సంవత్సరాలు బంధించుకున్నంత భయం దేనివల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? అతను భయపడేది లేడీస్కి. లేడీస్ని చూసినా, లేడీస్తో మాట్లాడినా తనకు విపరీతమైన భయం ఏర్పడుతుందట. ఈ ఫోబియాని గైనోఫోబియా అంటారు. ఈ భయంతోనే తను ఉండే ఇంటి చుట్టూ 15 అడుగుల కంచెని ఏర్పాటు చేశాడు, లేడీస్ తన ఇంటికి రాకుండా. ఈ ఫ్యాక్ట్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెయ్యాల ఆత్మలు రాత్రిపూట మాత్రమే కనిపిస్తారని చెప్తుంటారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు దెయ్యాలను కూడా నమ్ముతారు. ఇప్పటి వరకు చాలామంది దెయ్యాలను తమ కళ్ళారా చూసామని చెబుతుంటారు. అది కూడా రాత్రిపూటే చూసాం అని చెప్తుంటారు. అవి రాత్రిపూట మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? పారానార్మల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం మరణం తర్వాత కూడా ఆత్మ జీవిస్తుందట. ఆ ఆత్మ దాని ఉనికిని విచిత్రమైన మార్గాల్లో వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తుందట. వీటిని దెయ్యాలని అంటారు. నైట్ మనకి ఎప్పుడైనా మనల్ని ఎవరో చూస్తున్నారు అని మనకు అనిపిస్తే అక్కడ డెవిల్ యాక్టివిటీస్ ఉన్నట్టేనట. ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే రాత్రిపూట దెయ్యాలు కనిపించడానికి రీజన్ నైట్ టైంలో వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్లట. రాత్రిపూట ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ చాలా తక్కువగా ఉంటుందట. డే టైంలో అధిక ఎలక్ట్రానిక్స్ దెయ్యాల శక్తిని భంగపరుస్తాయట. సో ఈ రీజన్ వల్ల దెయ్యాలు డే టైంలో కాకుండా నైట్ టైంలో కనిపిస్తాయట. ఈ ఫ్యాక్ట్ చాలా సిల్లీగా ఉంది కదా. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా. సైలెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు మన చుట్టూ లేనప్పుడు, చుట్టూ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, అందులోని చుట్టూ చెమ్మ చీకటి ఉంటే అటువంటి సిచ్యువేషన్లో మన మనసులో ఎక్కడో ఒక చోట నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మనసులో అనేక రకాల ఆందోళనలు ఏర్పడతాయి. అవన్నీ మానసిక స్థితిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. మీరు ఎంతగా భయపడుతున్నారో మిమ్మల్ని అంతగా దెయ్యం వెంటాడుతుంది అనిపిస్తుంది. ఇదంతా మన బ్రెయిన్ ఆడే గేమ్ అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాటర్పిల్లర్ మీ అందరికి తెలిసిందే. క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై చేంజ్ అవుతుందని కూడా మీకు తెలుసు. అయితే క్యాటర్పిల్లర్ ఫంగస్ కూడా అవుతుంది. ఈ క్యాటర్పిల్లర్ ఫంగస్ చాలా కాస్ట్. 1 పౌండ్ $60,000. ఈ క్యాటర్పిల్లర్ ఫంగస్ చైనా మందుల షాప్లో అమ్ముతుంటారు. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట. గొంగళ పురుగుకి కార్డిసెప్స్ సైనసిస్ అనే ఫంగస్ వస్తుంది. ఈ ఫంగస్ వస్తే గొంగళ పురుగు తల నుండి ఒక మొక్క పెరుగుతుంది. ఈ క్యాటర్పిల్లర్ని యూజ్ చేసే పద్ధతి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యాటర్పిల్లర్ని బాతులకు ఫీడింగ్గా పెట్టిన తర్వాత బాతులను చంపి ఉడకబెట్టిన తర్వాత వచ్చిన సూపుని తాగుతుంటారు. చాలా ఫన్నీగా ఉంది కదా. ఈ ఫ్యాక్ట్ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఏంటంటే వీడియో ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఇటువంటి క్రేజీ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన వాళ్ళ బెల్ సింబల్ని ట్యాప్ చేసేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్.